నమస్తే. ప్రస్తుతం నేను నించున్న ప్రాంతం లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నా. అక్కడ చూడండి, కాంగ్రెస్ భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇక్కడ బషీర్బాగు చౌరస్తా నుంచి లోయర్ ట్యాంక్ బండ్ విగ్రహం దగ్గర డీసీసీ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా బషీర్బాగ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ భారీ స్థాయిలో చేస్తూ ఉన్నారు. చూడండి మీరు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, విజయారెడ్డి, కేసీసీ డీసీసీ అధ్యక్షుడు ఖైరతాబాద్ మోతే రేవంత్ రెడ్డి, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ డిమాండ్లు అయితే వచ్చి 4 డిమాండ్లు చెప్తా ఉన్నారు. ప్రధానంగా భారీ స్థాయిలో తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిలిండర్ కూడా పట్టుకున్నారు చేతిలో. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందో ఆ మోసాలకు వ్యతిరేకంగా ఈరోజు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అతి ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుకుంటూ భారీ కార్యక్రమం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాము. దీనిలో భాగంగా మొదలుగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. పిసిసి అధ్యక్షులు మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మోటా రోహిత్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో ఫిరోజ్ ఖాన్ గారు, విజయ్ గారు, జగదీష్ గారు, ఇంకా చాలా మంది, ఉస్మాన్ గారు, చాలా మంది పెద్దలు పాల్గొనే ధర్నం. ఇవాళ దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి చాతకానితనం వల్ల కోట్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఆశలతో ఆకాంక్షలతో రాత్రి పగళ్ళు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే మీ చాతకానితనం వల్ల 40 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చైనా వారు దేశం లోపలికి వస్తుంటే ఆపే శక్తి నీ దగ్గర లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పని చాతేనే మీరు ఇవాళ కనీసం నీట్ ఎగ్జామ్ను కూడా జాగ్రత్తగా నిర్వహించలేని స్థితిలో ఉంటే ఇలా లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారితే మీరు నిమ్మకు నోరెత్తినతో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేసి మీకు కనువిప్పు కలిగిన ప్రయత్నం చేసినా ప్రధానమంత్రి గారు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నారు. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రాజీనామా చేయలేదు? ఈ స్కామ్ లో ఉన్నటువంటి దోషులు కొంతమందిని అరెస్ట్ చేసినా వారి వెనుక ఉన్న శక్తులు ఎవరో తేల్చే పరిస్థితులు మీరు లేరు. ప్రభుత్వం యొక్క ఉదాసీనత, చాతకానితనం వల్లే నీటికి ఈ పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ పార్టీ నీటి రాసి నష్టపోయిన ప్రతి విద్యార్థి గుండెతో హత్తుకొని వారి కుటుంబాలకు బాసటగా ఉంటూ భవిష్యత్తులో వారి జీవితాల్లో మెరుగులు నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ మా నాయకులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో విద్య, వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు పోతా ఉన్నాం. విద్య లేనిదే ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి భవిష్యత్తు లేదు. ఆ విద్య పరీక్షల నిర్వహణలో ఇంత ఉదాసీనంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు పూర్తి బాధ్యత వహించాలి. దోషులను శిక్షణమే కాకుండా బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు మా పోరాటం ఉంటుంది. థ్యాంక్ యూ.